దేవుని వాక్ దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెహోషువ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోషువ 1:5-6. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. 7th కూడా చదువుకుందాం కొంచెం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అంటే ఇక్కడ మనకు ఇదేందో మనందరికి తెలిసిన విషయమే. మన మోషే అంటే ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉన్న మోషే మరణం తర్వాత దేవుడు యెహోషువని ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంటే ఈరోజు మనం యెహోషువ గారి జీవితం గురించి చూసుకుందాం. అంటే అతను ఎలా ఉండడం వల్ల దేవుడు అతన్ని మోషే తర్వాత నాయకుడిగా చేసుకుంటూ వచ్చాడో మనం ఈరోజు చూసుకుంటూ వస్తాం. అంటే యెహోషువలో ఉన్న లక్షణాలు మనం చూద్దాం. అంటే ఇక్కడ దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తుండు. 6th verse లో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే దేవుడు ఇక్కడ స్పష్టంగా యెహోషువతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇట్లా దేవుడు మోషే తర్వాత యెహోషువకే ఎందుకు ఇయ్యాలి అని కోరుకున్నాడంటే అతను కొన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ఆ లక్షణాలు ఏంటియో మనం ఇప్పుడు చూసుకుందాం. సంఖ్యాకాండము 27:18 సంఖ్యాకాండము 27:18, నంబర్స్ 27:18. ఇక్కడ అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి. అంటే ఇక్కడ దేవుడే మోషేకి చెప్తున్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందిన వాడిగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి అతని మీద చెయ్యి పెట్టి అతనికి ఆత్మను దయచేయమని. అంటే దేవుడు అట్లా మోషేకి చెప్తున్నాడు. అంటే యెహోషువకి ఆత్మను దయచేయమని. అంటే యెహోషువ గారు ఆయన జీవితంలో ఆత్మను పొందిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. అంటే ఆత్మను పొందడం అంటే ఏంటంటే ఫస్ట్ మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మనము దేవునికి విధేయత చూపించినప్పుడు, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన ఇంటికి అసలు ఆయన సన్నిధికి దగ్గరగా మనం దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మనకి ఆత్మను దయచేస్తాడు. అంటే ఆ ఆత్మ అంటే అలా దేవుడు యెహోషువకి ఆత్మను దయచేయడం ద్వారా యెహోషువ నాయకుడిగా కావడానికి కూడా అది ఒక మంచి లక్షణం. అంటే యెహోషువ గారు ఆత్మను పొందిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం ఆత్మను పొందుకోవాలంటే ఆయన దగ్గర నమ్మకంగా ఉండాలి, దేవుని యందు విధేయత చూపించాలి, ఇంకా దేవుని సన్నిధిని వదలకుండా మనం దేవుని సన్నిధిలోనే ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు అప్పుడు మనకు ఆత్మను దయచేస్తాడు. ఇంకొకటి యెహోషువ 7:19. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక
నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. అంటే ఇక్కడ యెహోషువ ఇక్కడ ఎలా ఉంటూ వస్తున్నాడంటే దేవునికి మహిమను చెల్లించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. యెహోషువ గారు మంచి అంటే ఆత్మను పొందిన వాడుగానే కాకుండా దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? అసలు మహిమపరచడం అంటే మనందరికీ తెలిసిన విషయమే. అంటే మనకున్న దాన్ని అంటే మనకు దేవుడు దయచేసిన దాన్ని నా పట్ల అంటే నా వల్ల అంటే నేను ఉండడం వల్ల జరిగింది అనే ఆ మైండ్ సెట్ తో ఉండకుండా మనము నాకు జరిగింది కేవలం దేవుని వల్లే అని ఆయన ఆయన పేరు నిలబెట్టడం, దేవుని మహిమపరచడం అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా యెహోషువ గారు ధర్మశాస్త్రం నుండి అంటే దేవుని ఆజ్ఞలు కుడికి గాని ఎడమకు గాని అంటే కొంచెం కూడా తప్పిపోకుండా యెహోషువ గారు పాటిస్తూ వచ్చారు. కాబట్టి అలా ఆ విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. ఇంకా ఎరికో గోడల విజయం అంటే అది కూడా మనందరికి తెలిసినయే. అంటే అది దేవుడు చెప్పిన మాట విని మళ్ళీ ఆ విజయం జరిగిన తర్వాత కూడా అది దేవుని వల్లే జరిగింది అని యెహోషువ గారు చెప్పడం, అది కూడా దేవుని మహిమపరచడమే. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏ చిన్నదైనా పెద్దదైనా మన జీవితంలో ఏదైనా జరిగితే అది దేవునికే మహిమ తెచ్చేవారుగా ఉండాలి. మనం మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచే వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి అధికారం అనుగ్రహిస్తాడు అన్నట్టు. ఇంకా ఫస్ట్ది ఆత్మ పొందిన వాడిగా ఉంటూ వచ్చాడు. నెక్స్ట్ మహిమపరిచే బిడ్డగా ఉంటూ వచ్చాడు యెహోషువ. ఇంకా మూడవది యెహోషువ 8:18. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణంను నీ చేతికి అప్పగించును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అంటే ఇక్కడ ఏంటంటే యెహోషువ గారు దేవుని మాట వినేవాడుగా ఉంటూ వచ్చాడు. అంటే దేవుడు ఇప్పుడు ఇక్కడ దేవుడు ఆ హాయి వైపుకు ఈటెను చాపమంటున్నాడు. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కదా ఇశ్రాయేల్ ప్రజలందరికీ. అంటే అదొక సిగ్నల్ లాగా. అంటే అటు చూపెడితే ఇశ్రాయేల్ ప్రజలు అంటే అంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోయి ఇట్లా యుద్ధం చేయడానికి అదొక సిగ్నల్ లాగా యెహోషువకి దేవుడి ఒక తలంపు ఇస్తూ వచ్చాడు. కాబట్టి యెహోషువ మాట వినేవాడు ఉంటూ వచ్చాడు కాబట్టి ఆయన విజయాన్ని జయించేవాడు ఉంటున్నాడు. ఇంకా ఎరికో గోడల విషయంలో కూడా యెహోషువ గారు మాట వినేవాడు ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్పినంటే 6 రోజులు డైలీ ఒక రౌండ్ తిరగండి ఆ ఎరికో గోడలు. అంటే ఆ చుట్టూ ఒక్కొక్క రౌండ్ తిరగండి. 7వ రోజున 7 సార్లు తిరిగి పెద్ద కేక వేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా అలాగే చేసినప్పుడు ఆ ఎరికో గోడలు కూలిపోయాయంట. కాబట్టి యెహోషువ జీవితంలో యెహోషువ గారు దేవుని మాటలు వినడం వల్ల ఎన్నో విజయాలు జయిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇంకా యెహోషువ 8:35లో యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటి లేదు. అంటే ఇక్కడ సర్వ సమాజము ఎదుట అంటే మోషే ఆజ్ఞాపించిన విషయాలు ఉంటాయి కదా, మోషే ఆజ్ఞాపించిన వాటి విషయాలలో అంటే వాటిలో చదవక విడిచిపెట్టిన అంటే పాటించకుండా చదవకైనా విడిచిపెట్టిన అసలు ఒక్కటి కూడా లేదంట.
నిజంగా మరి దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో మనం ఎంత పాటిస్తున్నాం అది మనం పరీక్షించుకుందాం. నిజంగా మనం కొంచెమైనా పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞల్ని పాటించగలుగుంటూ వస్తున్నామా? ఆయన ఆజ్ఞల్ని పాటించడమే మనం దేవుడిని ప్రేమించడం అని దేవుడు చెప్పాడు. కానీ మనం పాటిస్తున్నామా? ఒకవేళ పాటించకపోతే ఇక నుంచైనా పాటిద్దాం. ఇంకా ఆయన దేవుని వాక్యాన్ని పూర్తిగా చదివేవాడిగా ఉంటూ వస్తున్నాడు. పూర్తిగా అంటే తప్పిపోకుండా. మనం మనుషులంగా ఎన్నో సార్లు తప్పిపోతూ వస్తాము. కానీ ఆయన ఎప్పటికీ యెహోషువ అలా కాకుండా విడిచిపెట్టకుండా పూర్తిగా పాటిస్తూ ఆ వాక్యాన్ని చదివి పాటించి ఇంకా ప్రజలకు గూడా నేర్పించాడంట. మరి మనం నేర్చుకోవడానికే మనకు అంటే మనం అంత ఆ స్టేజ్‌లో ఉన్నాం. కాబట్టి మనం నేర్చుకొని మనం గూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పించేవారు అంటే దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా అదే యెహోషువ గ్రంథం 9:15. యెహోషువ 9:15. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. ఇక్కడ యెహోషువ గారి లక్షణం ఆయన సమాధాన పడేవాడిగా ఉంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు నాయకుడు అయిండు గదా యెహోషువ. ఆయన అంటే మోసంలో అయినా, ఆయన మోసపోయినప్పుడైనా ఆయన కోపంతో చూపించేవాడు కాదు. ఆయన ప్రశాంతంగా ఆలోచించి దేవుని పరలోకమైన జ్ఞానంతో ఆయన ఈ అంటే ఆయన ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో జ్ఞానంతో దాన్ని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం గూడా సమాధాన పడే వారంగా ఉండాలి. అంటే మనం ఈ లోకంలో ఉంటున్నగా మనకెన్నో సమస్యలొస్తాయి. అయినప్పటికీ మనం దేవుని పైన ఆధారపడుతూ, మనం ప్రశాంతంగా మనం ఆలోచిస్తూ మన జ్ఞానంతో ఆ నిర్ణయాలను తీసుకోవాలి. ఇంకా పరిస్థితులు ఎంత కఠినమైనను ప్రశాంతంగా మనం ఆలోచించాలి. ఆయన మార్గంలో నడుస్తూ నిర్ణయం తీసుకోవాలి. అలా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం మళ్ళొకసారి చూసుకుందాం అన్నీ. ఆయన ఫస్ట్ ఆత్మను పొందిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఆత్మను పొందిన వాడిగా అంటే ఆయన దేవునికి ఎంతో సమీపంగా దేవుని సన్నిధిని అసలు విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మను పొందిన వాడిగా ఉంటూ వస్తాడు. ఇంకా దేవుని మహిమపరిచేవాడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అసలు తప్పిపోకుండా పాటిస్తూ, ఇంకా ఆయన విజయంలో దేవుని వల్ల జరిగిందని చెప్పుకోవడం ద్వారా ఆయన దేవుని మహిమపరిచాడు. ఇంకా దేవుని మాట విన్నాడు. అంటే దేవుడు చెప్పినట్లు యెరికో గోడల విషయంలో, ఆ హాయి వైపులో అంటే ఆ పట్టణం విషయంలో కూడా దేవుడు ఆజ్ఞాపించినట్టే యెహోషువ చేస్తూ వచ్చాడు. అలా విజయాన్ని జయిస్తూ వచ్చాడు. ఇంకా అంటే చదవక విడిచిపెట్టిన మాట ఒక్కటి లేదంటే ఆయన దేవుడు చెప్పిన వాటన్నిటిలో పాటిస్తూ వచ్చాడు. ఆయన చదివి పాటించి ఇంకా ప్రజలకు కూడా నేర్పిస్తూ వచ్చాడు. ఆయన పూర్తిగా అంటే సంపూర్ణంగా ఉంటూ వచ్చాడు. అంటే ఇంకా సమాధాన పడేవాడిగా ఉంటూ వచ్చాడు. ఆయన ఎంతో ప్రశాంతంగా దేవుని జ్ఞానంతో నిర్ణయాలు తీసుకునేవాడిగా ఉంటూ వచ్చాడు. నిజంగా మనం ఎలా ఉంటున్నాం? మనం ఆత్మను పొందేవారిలాగా ఉంటున్నామా? మనం దేవుని మహిమపరిచేవారిలాగా ఉంటున్నామా మరి? మనం ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నామా? సమాధాన పడేవారిగా ఉంటున్నామా? మనం ఈ దినాన ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థించుకుందాం. మనం కూడా ఒక నాయకుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడి మాటలు మాట్లాడిండొచ్చు. కాబట్టి మనం కూడా ఇక నుంచి యెహోషువ గారి వల్లే మన జీవితంలో ఉంచుకుందాం. మనం ఈ మంచి లక్షణాలు మన జీవితానికి కూడా అప్లై చేసుకొని మనం కూడా ఇక నుంచి ఇలా ఉందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ప్రైజ్ లార్డ్ మా దెబోరా సిస్టర్, మీరు ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ కదా? ఫైనల్ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్ అంకుల్.